హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషాని. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి చేపల పులుసు. నేను ఆల్రెడీ వీటిని శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. నేను క్లీనింగ్ వీడియో కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాము. అల్లం నేను కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్నర గసగసాలు. ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక టమాటా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేద్దాము. పేస్ట్ చూసారుగా, ఇట్లా వేసుకోవాలి. చింతపండు నేను తీసుకున్న చేపలకి నేను ఈ చింతపండు తీసుకున్నాను. కొంతమంది పులుపు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది పులుపు తక్కువ వేసుకుంటారు. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తాను. ఇప్పుడు దీన్ని వాష్ చేద్దాము. నేను వాష్ చేసి నీళ్లు పోసాను. ఇప్పుడు కొంచెం వేడి చేద్దాము, త్వరగా రసం తీసుకోవచ్చు. జస్ట్ గోరువెచ్చబడింది. జ్యూస్ తీసుకుందాము. ఇప్పుడు వచ్చేసి పొడి మసాలా. నేను వచ్చేసి 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, చెక్క, లవంగం కొంచెం వేడి చేసి మిక్సీ వేసుకుందాము. మసాలా వేగిపోయింది, గ్రైండ్ చేద్దాము. పొడి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, 2 యాలక్కాయలు వేసాను. మళ్ళీ గ్రైండ్ చేద్దాము. చేపల బండి పెట్టేశాను. హీట్ అవనిచ్చి ఆయిల్ పోద్దాము. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు వేగనిద్దాం ముక్కల్ని. మనకి మసాలా వేగుతుంది కదా, ఇప్పుడు ఈ ముక్కల్లో వచ్చేసి కొంచెం లైట్గా, మనం ఆల్రెడీ పసుపు వేసుకున్నాము, దీనిలో కొంచెం వేసుకుంటున్నాము. ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకున్నాం, సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకున్నాం. ముందే ఎక్కువేం వేయొద్దు. 2 స్పూన్లు కారం, పులుపు కాబట్టి 3వ స్పూన్ కూడా వేసాను. తర్వాత చూద్దాము. మిక్స్ చేసి పెట్టుకుందాము. మిక్స్ చేసి పెట్టాను. ఉల్లిపాయ వేసుకుందాము, వేయించుకున్నాము. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. మనం మిక్సీ వేసుకున్నది మసాలా ఇప్పుడు వేగనిద్దాము. ఇట్లా తిప్పుకుంటూ వేగనిద్దాము. మసాలా వేగిపోయింది. నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఎవరు పులుపుకు తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసి పెట్టుకున్న చేపల ముక్కలు దాంట్లో వేసుకుందాము. అన్నీ వేసేసుకుందాము. మనం ముక్కలు వేసుకున్నాము. చేపల సట్టిని ఇలా పట్టుకొని ఇలా కదుల్చుకోవాలి. మనం గరిటె మాత్రం అసలు పెట్టకూడదు. ఇట్లా కదుల్చుకొని మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు ఆగి చూద్దాము. కర్రీ ఉడుకుతుంది కదా, మళ్ళీ ఇట్లా కదుల్చుకుందాము. ఇట్లా కదిలిచ్చి పెడదాము. ఇప్పుడు ఏమైనా ఉప్పు, కారం సరిపోకపోతే ఒక్కసారి టేస్ట్ చేసి మళ్ళీ కలుపుదాము. నాకైతే కారం సరిపోయింది, మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. కర్రీ చూద్దాము. చూడండి, ఇంకా ఈ పులుసు ఇంకా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాము. ఎక్కడ వరకు ఉడికిందో చూద్దాము. ఆల్మోస్ట్ ఎసరు చాలా వరకు ఎగిరిపోయినాయి. మనం ఒక 5 నిమిషాల ముందు దించుతున్నాం అన్నప్పుడు మనం కొత్తిమీర జాడిస్తాం కదా, దీనిలో వాటర్ వస్తాయి. మనం లాస్ట్లో అయితే చేపల కూర స్మెల్ వచ్చేస్తుంది. సాయంత్రం రేపు పొద్దుటికల్లా ఈ రకంగా వండుకున్నామంటే 3 రోజులు నిల్వ ఉంటుంది చేపల కూర. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. మళ్ళీ చూశారు కదా, చూద్దాము. దగ్గర పడిపోయింది. మనం వేసుకున్న పొడి మసాలా ఉంది కదా, వేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదా, ఇట్లా చిక్కగా అయిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేసాను.
చల్లారిపోయిన తర్వాత కర్రీ చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడైతే కదిలించొద్దు, ముక్కలు చిదిరైపోతాయి. ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.